హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో దేవవ్రతుడు తన తండ్రి అయిన శాంతన మహారాజు సుఖ సంతోషాల కోసం తన జీవితాన్నే త్యాగం చేసి జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కదా. తర్వాత దాశరాజు అప్పటికైనా తన తండ్రి వివాహానికి ఒప్పుకున్నాడా లేదా అనేది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఎవరైనా చూడకుండా ఉండి ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ మహాభారతం ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాము, వెళ్ళి చూడండి. మేము చెప్పే ఈ మహాభారత కథ ఎప్పటికైనా నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. సో మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి అండ్ ఈ మహాభారత కథని అందరికీ తెలిసేలా చేయండి. అంత పెద్ద ప్రతిజ్ఞ చేసిన తర్వాత దాశరాజు ఇప్పుడు నాకు ఈ వివాహం అంగీకారమే అని చెప్పి ఇప్పుడు నా కూతురిని నువ్వు తీసుకెళ్ళి మీ తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయి అని అంటాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. కేవలం దాశరాజు వల్లే భీష్ముడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు, కానీ సత్యవతి దేవి వల్ల కాదు. సత్యవతి దేవి ఒక గొప్ప స్త్రీ. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో మీకు ముందు కథలో అర్థమవుతుంది. దాశరాజు వివాహానికి అంగీకరించిన తర్వాత భీష్ముడు సత్యవతి దేవిని తన రథం పైన తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఇచ్చి వివాహం చేస్తాడు. అది చూసి ఎంతో సంతోషించిన శాంతన మహారాజు, పుత్ర, నువ్వు వివాహం చేసుకొని నాకు కోడల్ని తీసుకురావాల్సిన వయసులో నా సంతోషం కోసం నీ జీవితాన్ని త్యాగం చేసి నాకు భార్యని తీసుకొచ్చావు. నేను నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? నేను నీకు ఈచ్ఛాముద్ర అనే వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు నువ్వుగా ప్రాణాలు వదిలేస్తే తప్ప నిన్ను ఎవరూ చంపలేరు. నువ్వు శరీరాన్ని వదిలేయాలి అనుకున్నప్పుడే నీకు మరణం సంభవిస్తుంది అని శాంతన మహారాజు భీష్ముడికి ఈచ్ఛామృత్యు అనే వరాన్ని ప్రసాదిస్తాడు. పోయిన జన్మలో వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపం ఈ జన్మలో తన తండ్రి గారు ఇచ్చిన వరంలా మారింది. శాంతన మహారాజుకి సత్యవతి దేవికి వివాహం అయిన తర్వాత వాళ్ళ ఇద్దరు కొడుకులు పుట్టారు, చిత్రాంగదుడు, విచిత్రవీరుడు. ఆ తర్వాత కొంతకాలానికి శాంతన మహారాజు మరణిస్తాడు. చిత్రాంగదుడు, విచిత్రవీరుడు చిన్న వయసులో ఉండగానే వాళ్ళ నాన్నగారిని కోల్పోతారు. శాంతన మహారాజు మరణించిన తర్వాత చాలా కాలం పాటు పురిసింహాసనం ఖాళీగానే ఉంటుంది. సింహాసనం ఖాళీగా ఉన్నన్ని రోజులు ఏ ఒక్క రాజు కూడా యుద్ధానికి రాలేదు. ఎందుకంటే భీష్ముడు భీష్మ ప్రతిజ్ఞతో పాటు తను బ్రతికి ఉన్నంతకాలం కురుసింహాసనాన్ని రక్షిస్తాను అని కూడా ప్రతిజ్ఞ చేశాడు. అందువల్ల భీష్ముడు అంటే భయపడి ఏ ఒక్క రాజు కూడా కనీసం హస్తినాపురంపై కన్ను కూడా వేయలేకపోయారు. తర్వాత కొన్నాళ్ళకి సింహాసనాన్ని ఎక్కువ రోజులు ఖాళీగా ఉంచడం మంచిది కాదని భీష్ముడు సత్యవతి దేవి కలిసి చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేస్తాడు. చిత్రాంగదుడికి కొంచెం అహంకారం ఎక్కువ. నా అంత అదృష్టవంతులు, నా అంత శక్తివంతులు ఎవరూ లేరని చిత్రాంగదుడికి తన మీద తనకి ఉన్న నమ్మకం. అంత అహంకారం ఉన్న చిత్రాంగదుడు దేవతలని, వృషులని, అలాగే గాంధర్వులని ఎవరిని లెక్క చేయలేదు. ఒకరోజు చిత్రాంగదుడు గాంధర్వుల్లో ఒకడైన ఇంకో చిత్రాంగదుడితో ద్వంద్వ యుద్ధానికి వెళ్తాడు. అతిబలంతో కూడిన గాంధర్వ చిత్రాంగదుడు మోసం చేసి శాంతన మహారాజు కుమారుడైన చిత్రాంగదుడును వేటాడి చంపేశాడు. అందువల్ల పెళ్లి కాకుండానే, పిల్లలు పుట్టకుండానే చిత్రాంగదుడు మరణించాడు. తర్వాత వెంటనే విచిత్రవీరుడిని సింహాసనం పైన కూర్చోబెడతాడు భీష్ముడు. తర్వాత ఎప్పుడైనా విచిత్రవీరుడు యుద్ధానికి వెళ్తే ఒకవేళ మరణిస్తే రాజ్యాన్ని చూసుకోవడానికి ఏ రాజు ఉండడని వెంటనే విచిత్రవీరుడికి వివాహం చేయాలి అనుకుంటాడు భీష్ముడు మరియు సత్యవతి దేవి. అప్పుడే కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు వివాహం చేయాలి అని స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. అది విన్న భీష్ముడు ఎలాగైనా ఆ ముగ్గురిని తీసుకొచ్చి విచిత్రవీరుడితో వివాహం చేయాలి అని ఆ స్వయంవరానికి బయలుదేరుతాడు. వెళ్ళి కాశీరాజు కుమార్తెలైన ఆ ముగ్గురిని తన రథం పైన ఎక్కించుకొని, నేను వీళ్ళని నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నాను. ఎవరైనా దీన్ని ఆపాలి అనుకుంటే నాతో యుద్ధం చేసి ఈ స్త్రీలను గెలుచుకోవచ్చు అని యుద్ధాన్ని ప్రకటిస్తాడు భీష్ముడు. అప్పుడు స్వయంవరానికి వచ్చిన రాజులందరూ భీష్ముడి పనికి యుద్ధానికి వస్తే భీష్ముడు ఒక్కడే అందరినీ ఓడిస్తాడు. అందరినీ ఓడించి అంబ, అంబిక, అంబాలికలను తీసుకెళ్తూ ఉండగా శాల్వుడు అడ్డుపడతాడు. వాళ్ళందరినీ ఓడించడం కాదు, నన్ను ఓడించి చూపించు, నేను వేసే బాణాలకి నువ్వు దిగ్భ్రాంతి చెందుతావు అని చెప్పి ఒకేసారి భీష్ముడి పైకి 1,00,000 బాణాలను వేస్తాడు. ఒకే బాణంతో శాల్వుడిని, తన రథాన్ని, తన రథ సారథిని పడగొట్టి శాల్వుడిని ఓడిస్తాడు. అసలు ఈ శాల్వుడు ఎవరు? ఎందుకని భీష్ముడితో ఒక్కడే యుద్ధం చేశాడు? కాశీరాజు మొదటి పుత్రిక అయిన అంబాదేవి మరియు శాల్వుడు ప్రేమించుకున్నారు. స్వయంవరంలో ఎలాగైనా శాల్వుడే గెలుస్తాడు అనే నమ్మకంతో అంబాదేవి స్వయంవరానికి ఒప్పుకుంటుంది. ఇంతలో భీష్ముడు వచ్చి తను అనుకున్న పథకాన్ని తలకిందులు చేశాడు. ఒక్క బాణంతో శాల్వుడిని ఓడించిన భీష్ముడు ఆ ముగ్గురిని తీసుకొచ్చి సత్యవతి దేవి ముందు ఉంచుతాడు. అమ్మ, ఈ ముగ్గురిని మనం విచిత్రవీరుడికి ఇచ్చి వివాహం చేద్దాము అని అంటాడు. అది విన్న సత్యవతి దేవి చాలా సంతోషిస్తుంది. అంబాదేవి సత్యవతి దేవిని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన సత్యవతి దేవి, ఏంటి అంబా, ఎందుకని ఏడుస్తున్నావని అడుగుతుంది.
అప్పుడు అంబాదేవి ఇలా అంటుంది, నేను శాల్వుడిని ప్రేమిస్తున్నాను. ఈ విషయం మా నాన్నగారికి కూడా తెలుసు. స్వయంవరంలో ఎలాగైనా శాల్వుడే గెలుస్తాడు అనుకున్నా. ఇంతలో భీష్ముడు వచ్చి మా ముగ్గురిని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నాకు మీరే న్యాయం చేయాలి రాజమాత అని సత్యవతి దేవిని అంబాదేవి ప్రార్థిస్తుంది. అది విన్న భీష్ముడు, నా పొరపాటును మన్నించు అంబాదేవి. నాకు ఈ విషయం ముందు తెలియదు. తెలిసి ఉంటే ఇలా చేసేవాడినే కాదు. నువ్వు ఈ విషయం ముందే చెప్పి చాలా మంచి పని చేశావు. తర్వాత చెప్పి ఉంటే ఎంతో అనర్థం జరిగేది. ఇప్పుడే నేను నిన్ను శాల్వుడి వద్దకు పంపిస్తాను అని కొంతమంది బ్రాహ్మణులతో అంబాదేవిని శాల్వుడి వద్దకు పంపిస్తాడు. అంబా శాల్వుడి వద్దకు వెళ్ళి నన్ను వివాహం చేసుకో అని అంటుంది. అది విన్న శాల్వుడు, నన్ను భీష్ముడు ఓడించి నిన్ను తీసుకుని వెళ్ళాడు కాబట్టి నువ్వు భీష్ముడికే సొంతం. నేను నిన్ను వివాహం చేసుకోలేను అని అంబాదేవితో అంటాడు. భీష్ముడు నన్ను తీసుకెళ్ళింది తన కోసం కాదు, తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేద్దామని తీసుకెళ్లాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే భీష్ముడే నీ వద్దకు వెళ్ళమని పంపించాడు అని అంబాదేవి అంటుంది. ఏది ఏమైనా సరే నువ్వు భీష్ముడి సొంతం, నా సొంతం కాదు అని శాల్వుడు అంబాదేవితో అంటాడు. అంబా అప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానని మా నాన్నగారికి తెలియదు. తెలిసి ఉంటే అసలు ఈ స్వయంవరమే ఏర్పాటు చేసేవాడు కాదని శాల్వుడితో అంబాదేవి అంటుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అంబాదేవి సత్యవతి దేవితో నేను శాల్వుని ప్రేమిస్తున్నట్టు మా నాన్నగారికి కూడా తెలుసు. స్వయంవరంలో ఎలాగైనా శాల్వుడే గెలుస్తాడు అనుకున్నామని సత్యవతి దేవికి భీష్ముడికి అబద్ధం చెప్తుంది. తర్వాత శాల్వుడికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మా నాన్నగారికి తెలియదు. తెలిసి ఉంటే అసలు స్వయంవరమే ఏర్పాటు చేసేవాడు కాదని శాల్వుడితో అంబాదేవి అంటుంది. అంబాదేవి తను ప్రేమించిన శాల్వుని సొంతం చేసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది. అబద్ధాలు కూడా చెప్తుంది. అప్పటికైనా శాల్వుడు అంబాదేవిని అంగీకరించాడా లేదా అనేది మీరు నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నామంటే దాంట్లో స్వార్థం లేకుండా హానెస్ట్గా ఉండాలి. అలా చేస్తేనే మనం చేయాలనుకున్న పని సక్సెస్ అవుతుంది. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానో మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే యుద్ధ విద్యలో నేర్పించిన గురువునే భీష్ముడు ఓడిస్తాడు. పరశురామ ప్రభువుకి భీష్ముడికి 22 రోజుల భీకర యుద్ధం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. ఎప్పుడు సోషల్ మీడియాలో మునిగిపోయే జనాలకి ఈ కథని తెలిసేలా చేయండి. అలాగే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జనరేషన్కి ఒక మంచి కథని అందించాలి అనే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి.